ఈరోజు మనం శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియో గురించి డిస్కస్ చేద్దాం. అందులోనే శ్వాస వ్యవస్థలోనే పార్ట్ 1, తర్వాత పార్ట్ 2 ఇది. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులన్నిటిలో శక్తి విడుదల కొరకు సాధారణంగా వినియోగించబడే పదార్థం గ్లూకోజు. అన్ని జీవులలోనూ గ్లూకోజు 2 దశల్లో ఆక్సీకరించబడుతుంది. గ్లూకోజ్ ఎన్ని దశల్లో ఆక్సీకరించబడుతుంది? 2 దశల్లో ఆక్సీకరించబడుతుంది. మొదటి దశలో గ్లూకోజు 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా విడగొట్టబడుతుంది. ఫస్ట్ ఫేజ్లో ఏమవుతుంది? గ్లూకోజ్ అణువు 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా విడగొట్టబడుతుంది. రెండో దశలో ఏమవుతుంది? ఆక్సిజన్ లభ్యమైనట్లయితే పైరువిక్ ఆమ్లం నుంచి ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ CO2 మరియు నీరు ఏమవుతుంది? CO2 మరియు నీరు H2 అనేటువంటిది ఆక్సీకరించబడుతుంది. దీనితో పాటు ఎక్కువ పరిమాణంలో శక్తి విడుదలవుతుంది. పైరువిక్ ఆమ్లము విడగొట్టబడి దాని నుంచి CO2 మరియు నీరు మరియు శక్తి అనేటువంటివి ఏర్పడతాయి. ఈ పైరువిక్ ఆమ్లం నుంచే ఏమవుతుంది? CO2, కార్బన్ డైఆక్సైడ్, నీరుగా ఆక్సీకరించబడి శక్తి విడుదలవడం అనేటువంటిది లభ్యమవుతుంది. ఒకవేళ ఆక్సిజన్ లభ్యం కాని పక్షంలో పైరువిక్ ఆమ్లం అనేటువంటిది ఏమవుతుంది? ఇథనాలుగా మారుతుంది. ఈ ప్రక్రియను మనం ఏమంటాం? కిణ్వనం అనేటువంటి అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కిణ్వనం అనేటువంటి ప్రక్రియ ద్వారా అధిక మొత్తంలో ఏం చేస్తారు? ఆల్కహాల్స్ని తయారు చేస్తారు. కొన్ని బ్యాక్టీరియాల్లో లాక్టిక్ ఆమ్లము ఏర్పడి అతి తక్కువ మొత్తంలో ఏమవుతుంది? శక్తి విడుదలవడం అనేటువంటిది జరుగుతుంది. లాక్టోబాసిల్లస్ అనేటువంటి బ్యాక్టీరియా సమక్షంలో, ఆక్సిజన్ లేని సమక్షంలో ఏమవుతుంది? ఈ ప్రక్రియ జరిగి ఏమవుతుంది? లాక్టిక్ ఆమ్లం ఏర్పడి ఏమవుతుంది? తక్కువ మొత్తంలో శక్తి విడుదలవుతుంది. ఆక్సిజన్ సమక్షంలో జరిగే చర్యల కంటే 10వ వంతు శక్తి మాత్రమే విడుదలవుతుంది. ఆక్సిజన్ O2 ఉన్నప్పుడు 100% శక్తి విడుదలవుతే, ఈ ఆక్సిజన్ లేని సమక్షంలో ఎంత అవుతుంది? 10% శక్తి మాత్రమే విడుదల కావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే అంత తక్కువ శక్తి అనేటువంటిది విడుదలవుతుంది. ఓకే, ఆక్సిజన్ లేకుండా శక్తి విడుదలవుతుందా? ఆక్సిజను లేకుండా, O2 అనేటువంటిది లేకుండా శక్తి విడుదలవుతుంది అనేటువంటి తీవ్రమైన వ్యాయామం, మనం మార్నింగ్ బాగా వ్యాయామం చేసినప్పుడు లేదా తీవ్రమైన వ్యాయామం చేసిన తర్వాత మనకు కండరాల్లో ఏమొస్తుంది? నొప్పి వస్తుంది. కండరాలకు సరిపోయినంత ఆక్సిజన్ సరఫరా జరిగిందా? అంటే మనం వేగంగా పరిగెత్తినప్పుడు కండరాలకు సరిపోయినటువంటి ఆక్సిజన్ అటువంటిది అందదు. ఉదాహరణకు మీరు 100 మీటర్స్ పరుగు పందెంలో వేగంగా పరిగెత్తారనుకుందాం. అవును, మీ కండరాలు చాలా వేగంగా ఎక్కువగా పనిచేస్తాయి. అయితే పందెం మొదలు కాకముందే మీరు నిలబడి కొన్ని నిమిషాల పాటు రొప్పడం, గట్టిగా గాలి పీల్చడం వంటి పనులు చేయం కదా. మనం ఏం చేస్తాం? పందెం కంటే ముందు ఇలాంటి పనులు చేయం. రొప్పడం కానీ, గట్టిగా పీల్చడం కానీ చేయం. కానీ నిజానికి అతి తక్కువగా అదనపు శ్వాసతో మీరు మీ పరుగు పందెంను పూర్తి చేయవచ్చు. అతి తక్కువగా అదనపు శ్వాసతో ఏం చేస్తారు? మీ పరుగు పందెంని పూర్తి చేయవచ్చు. అత్యంత వేగంగా పరిగెత్తే క్రీడాకారులు 100 మీటర్ల పరుగు పందెంలో అసలు గాలి పీల్చరు. 100 మీటర్ పరుగు పందెంలో గాలి అనేటువంటిది పీల్చరు మొత్తానికి. పరుగు పందెంలో లక్ష్యాన్ని చేరుకొని రిబ్బన్ టేపును తాకగానే లేదా గీత మీదకి చేరుకోగానే పరిస్థితి ఏమవుతుంది? అప్పుడు వేరుగా ఉంటుంది. అంతవరకు ఆక్సిజన్ అనేటువంటిది తీసుకోరు కాబట్టి అప్పుడు పరిస్థితి అనేటువంటిది వేరుగా ఉంటుంది. మీరు తీసుకున్న శిక్షణ, ఎంత వేగంగా మీరు పరిగెత్తారనే అంశాల ఆధారంగా పందెం తర్వాత కొన్ని నిమిషాల పాటు మీ శ్వాస సాధారణ స్థితికి వచ్చే వరకు మీరు రొప్పుతారు. ఏమవుతారు? ఎగతీకడం లేదా రొప్పడం అనేటువంటిది జరుగుతుంది. అది మనం తీసుకునేటువంటి శిక్షణ పైన మనం ఎంత వేగంగా పరిగెత్తామనే అంశాలపైన ఆధారపడి, ఈ 2 అంశాలపై ఆధారపడి మనం 100 మీటర్ పరుగు పందెం కంప్లీట్ చేసిన తర్వాత మన శరీరం ఉండేటువంటి పరిస్థితిని బట్టి ఉంటుంది. మనం ఇప్పటి వరకు ఏటీపీని గురించి తెలుసుకున్నాం. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఏటీపీ అనేటువంటిది శక్తి ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుందండి. మనం ఇప్పటి వరకు ఏటీపీని గురించి నేర్చుకున్న విషయాలకు ఈ సత్యాన్ని జత చేయవచ్చు. బహుశా కండరాల్లో నిల్వ ఉన్న ఏటీపీ ఏమవుతుంది? ఏడిపి, అడినోసిన్ డైఫాస్ఫేట్. ఇదేమో అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఇదేమో అడినోసిన్ డైఫాస్ఫేట్. ఏటీపీ ఏడీపీగా మారడం వలన
విడుదలైనటువంటి శక్తి వలన పరిగెత్తడానికి కావాల్సిన శక్తి మనకు లభిస్తుందని భావించవచ్చు. అవుతుంది కండరాల్లో నిలో ఉన్నటువంటి ఏటీపీ ఉంటుంది కదా, కండరాల్లో ఉన్నటువంటి శక్తి ఏమవుతుంది ఏడీపీగా మారటం వల్ల శక్తి విడుదలై మనకు పరిగెత్తడానికి కావాల్సినటువంటి శక్తి అందడం అనేటువంటి జరుగుతుంది. కానీ మన ఈ చిన్న ఆలోచన సమస్యను పరిష్కరించదు. ఎందుకంటే తీవ్రమైన వ్యాయామ సమయంలో కండరాల్లో ఉండే ఏటీపీ నిల్వలు అర సెకండ్లలోనే ఖర్చు అయిపోతాయి. అవేమైతే మన కండరాల్లో ఉన్నటువంటి శక్తి ఉంటుంది కదా, ఈ ఏటీపీ నిల్వలు అనేటువంటివి తొందరగా అయిపోతాయి. కాబట్టి ముందుగా శక్తిని విడుదల చేసి ఆక్సిజన్ తర్వాత వినియోగించుకునే పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా శక్తిని ఏం చేయాలి, విడుదల చేయాలి. శక్తిని విడుదల చేసిన తర్వాత మళ్ళీ ఆక్సిజన్ను వినియోగించుకునే పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. ఈ సమస్యను అధ్యయనం చేసే ఒక పద్ధతి ఏమిటంటే వ్యాయామానికి ముందు తర్వాత క్రీడాకారునికి రక్త పరీక్షను చేయడం. ఈ సమస్యను అధ్యయనం చేయడం కోసం ఏం చేయాలంటే ఫస్ట్ వ్యాయామం కంటే ముందు రక్త పరీక్ష చేయాలి, బ్లడ్ టెస్ట్ చేయాలి, తర్వాత బ్లడ్ టెస్ట్ చేయాలి. ఈ అధ్యయనంలో పాల్గొనే క్రీడాకారుడు పరికరాలు ఉన్న చోట పరీక్షకు లోను కావాల్సి ఉంటుంది. అతను సైకిల్ తొక్కడం కానీ లేదా వ్యాయామానికి ఉపయోగపడే ట్రేడ్ మిల్ తెలుసు కదా, ట్రేడ్ మిల్ పైన వెనుకకు ముందుకు కదులుతూ ఉంటుంది. దీనిపై ఉండే వ్యక్తి పడిపోకుండా ఉండాలంటే తగిన వేగంతో నడవడం లేదా పరిగెత్తడం చేయాలి. పైన నడవడం కానీ చేయాలి. ఈ ప్రయోగంలో వచ్చిన కొన్ని ఫలితాలను మనకు గ్రాఫ్లో చూపించడం జరిగింది. 9 నిమిషాల పాటు తీవ్రమైన వ్యాయామం చేసిన తర్వాత గ్రాఫ్లో ఎక్స్ అక్షం పైన బార్ గ్రాఫ్ను పరిశీలించండి. ఇది ఎక్స్ అక్షము, ఇది వై అక్షము. ఈ ఎక్స్ అక్షం పైన మనం ఈ బార్ గ్రాఫ్ను పరిశీలించినట్లయితే క్రమ పద్ధతిలో రక్తపు నమూనాలను క్రీడాకారు నుంచి సేకరించి విశ్లేషించారు. రక్తంలో లాక్టిక్ ఆమ్లపు స్థాయి చాలా ఎక్కువ మార్పుకు లోనైనట్లు ఈ బార్ గ్రాఫ్ తెలుపుతుంది. ఎక్స్ అక్షం సమయం నిమిషాలలో, వై అక్షము రక్తంలో లాక్టిక్ ఆమ్లము mg/సెంటీమీటర్లు. ఇదేమో వై అక్షం పైన ఏంది లాక్టిక్ ఆమ్లపు శాతం, ఇదేమో ఎక్స్ అక్షం టైం. ఇక్కడ టైం తీసుకొని మనం చూసినట్లయితే ఈ విధంగా కనిపించడం అనేటువంటి జరుగుతుంది. గ్రాఫ్ను పరిశీలించండి. కండరాల్లో లాక్టిక్ ఆమ్లం ఏ విధంగా చేరుకుంటుందో పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఈ విధంగా మనం చూసినట్లయితే అధ్యయనం ప్రారంభంలో లాక్టిక్ ఆమ్లం గాఢత ఎంత ఉన్నది, స్టార్టింగ్లో ఎంత ఉన్నది, తర్వాత అధ్యయనం ఏ దశలో లాక్టిక్ ఆమ్లం గాఢత అత్యధిక స్థాయికి ఇక్కడ చేరింది, ఏ టైంలో అనేటువంటిది ఇక్కడ. నెక్స్ట్ సి మరియు డి స్థానాల మధ్య లాక్టిక్ ఆమ్ల గాఢతలు ఒకే స్థాయిలో కొనసాగుతూ ఉన్నట్లయితే లాక్టిక్ ఆమ్లం సాధారణ స్థాయి చేరడానికి ఎంత సమయం పట్టవచ్చు. ఇక్కడ ఉన్నట్లయితే మనం చూసినట్లయితే సి అండ్ డి, సి ఇక్కడ ఉంది, డి ఉంది. ఈ రెండింటి మధ్య సి మరియు డి ఈ రెండింటి మధ్య లాక్టిక్ ఆమ్లం గాఢత ఎంత ఉంది, మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి ఎంత సమయం పడుతుంది అనేటువంటివి ఈ ప్రశ్నలకు మనం గ్రాఫ్ ద్వారా మనం సమాధానం ఇవ్వవచ్చు. లాక్టిక్ ఆమ్లం యొక్క అధిక గాఢత శ్వాసక్రియ స్థితిని గురించి ఏ విధంగా సూచిస్తుంది. లాక్టిక్ ఆమ్లం యొక్క అధిక గాఢత, అత్యధికంగా లాక్టిక్ ఆమ్లం కండరాలలో చేరినట్లయితే ఏమవుతుంది, మనకు తక్కువ శక్తి, తక్కువ ఆక్సిజన్ అందడాన్ని ఇది తెలియజేస్తుంది. లాక్టిక్ ఆమ్లం కండరాల్లో అధికంగా చేరినట్లయితే అది కండరాల్లో నొప్పికి కూడా దారితీస్తుంది. మనం సమాన దూరాన్ని నడవడం, వేగంగా నడవడం, నెమ్మదిగా పరిగెత్తడం, వేగంగా పరిగెత్తడం చేసినప్పుడు దూరం సమానమే అయినప్పటికీ మన కాలి కండరాల్లో నొప్పి ఒక్కొక్క ప్రక్రియకు అధికమవుతున్నట్లు గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 500 మీటర్లు ఉంది అనుకుందామండి. ఇప్పుడు మనం దీన్ని పరిగెత్తితే ఒక రకంగా ఉంటుంది మన కండరాల నొప్పి, దీన్ని నడిస్తే ఒక రకంగా ఉంటుంది, లేకపోతే వేగంగా పరిగెత్తి ఇంకొక రకంగా ఉంటుంది. ఈ విధంగా మనం చేసే ప్రక్రియను బట్టి, మనం చేసే పనిని బట్టి మన కాలి కండరాల్లో నొప్పి అనేటువంటిది అధికమవుతుంది. దీనికి కారణం కండరాలలో అధికంగా లాక్టిక్ ఆమ్లం చేరడమే. అంటే మనం నడిచినప్పుడు మరియు వేగంగా పరిగెత్తినప్పుడు డిఫరెన్స్ ఏంటంటే లాక్టిక్ ఆమ్లం ఏం చేస్తుంది, వేగంగా పరిగెత్తినప్పుడు అత్యధికంగా లాక్టిక్ ఆమ్లం మనం కండరాల్లో చేరి అది నొప్పికి దారితీస్తుంది. క్రియాత్మక కండరాల్లో వేగంగా ఉత్పత్తి అయిన లాక్టిక్ ఆమ్లం వ్యాయామం తర్వాత నెమ్మదిగా కండరాల నుంచి తొలగించబడుతుంది. ఇది ఏమవుతుంది, మనం వేగంగా పరిగెత్తడం వల్ల కండరాలు అనేటువంటివి క్రియాత్మకంగా పనిచేస్తాయి. క్రియాత్మకంగా పనిచేయడం వల్ల ఏమవుతుంది, ఆక్సిజన్ అందడం అనేటువంటి తగ్గిపోయి ఆక్సిజన్ అందాక ఏమవుతుంది, అక్కడ లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ లాక్టిక్ ఆమ్లం కండరాల్లో చేరి నొప్పికి దారితీస్తుంది. తర్వాత వ్యాయామం అయిపోయిన తర్వాత నెమ్మదిగా మళ్ళీ లాక్టిక్ ఆమ్లం తగ్గిపోవడం అనేటువంటిది
తొలగించబడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే క్రీడాకారుని కండరాలు సాధారణ స్థితికి రావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఈ సమయంలో ఏమి జరుగుతుందంటే క్రియాత్మక కండరాల్లో ఉన్న గ్లూకోజ్ లాక్టిక్ ఆమ్లంగా మార్చబడుతుంది. క్రియాత్మక కండరాల్లో ఉన్నటువంటి గ్లూకోజ్ ఏమవుతుంది, లాక్టిక్ ఆమ్లంగా మార్చబడుతుంది. లాక్టిక్ ఆమ్లంలో ఉన్న శక్తి గ్లూకోజ్ అణువులలోని శక్తి కంటే తక్కువ. లాక్టిక్ ఆమ్లంలో ఉన్నటువంటి శక్తి గ్లూకోజ్ అణువులలోని శక్తి కంటే చాలా తక్కువ. ఇప్పుడు గ్లూకోజ్ నుంచి శక్తి ఏర్పడితే ఏమవుతుంది, అధిక శక్తి విడుదలవుతుంది. అదే గ్లూకోజ్ నుంచి లాక్టిక్ ఆమ్లం ఏర్పడితే లాక్టిక్ ఆమ్లం విడుదల చేసే శక్తి ఎంత, చాలా తక్కువగా ఉంటుంది. గ్లూకోజ్ నుండి లాక్టిక్ ఆమ్లం ఏర్పడినప్పుడు విడుదలైన శక్తి మరలా ఏడీపీ మరియు పాస్పేట్ నుండి ఏటీపీ తయారు చేయడానికి ఉపయోగింపబడుతుంది. గ్లూకోజ్ నుంచి లాక్టిక్ ఆమ్లం ఏర్పడినప్పుడు విడుదలైన శక్తి ఉంటుంది కదా, ఈ విడుదలైనటువంటి శక్తి మరలా ఏడీపీ అడినోసిన్ డైపాస్పేట్ మరియు పాస్పేట్ నుండి ఏమవుతుంది, ఏటీపీని అడినోసిన్ ట్రైపాస్పేట్ను తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది. తర్వాత 100 మీటర్ పరుగు పందెంలో క్రీడాకారుడు శ్వాసించడం నిలుపు చేసి పందెం తర్వాత రొప్పుతాడు. ఏమవుతాడు, పందెం తర్వాత ఎగతేకుతాడు, లేకపోతే రొప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ దశలో కండరాలు అవాయు శ్వాసక్రియ ద్వారా ఏమవుతాయి, కండరాలు అనేటువంటివి అవాయు శ్వాసక్రియ ద్వారా గ్లూకోజ్ను విడగొట్టి శక్తిని విడుదల చేస్తాయి. శక్తిని విడుదల చేస్తాయి. తర్వాత మాత్రమే క్రీడాకారునికి కండరాల్లో నిల్వ ఉన్న లాక్టిక్ ఆమ్లాన్ని తొలగించడానికైనా అవసరమైన ఆక్సిజన్ లభ్యమవుతుంది. మనం ఏం చేస్తాం అంటే బాగా వేగంగా పరిగెత్తినప్పుడు ఏమవుతుంది, ఆ దశలో మన శ్వాసక్రియ అందేటువంటి మన సాధారణంగా జరిగే శ్వాసక్రియ కంటే ఎక్కువ శ్వాసక్రియ జరుగుతుంది. ఈ ఎక్కువ శ్వాసక్రియ జరిగినప్పుడు అక్కడ ఆక్సిజన్ అనేటువంటిది కొరత ఏర్పడుతుంది. ఆక్సిజన్ కొరత ఏర్పడడం వల్ల ఏమవుతుంది, ఈ దశలో కండరాల్లో అవాయు శ్వాసక్రియ ద్వారా, అంటే అక్కడ వాయు శ్వాసక్రియ కాదు, ఏమవుతుంది, అవాయు శ్వాసక్రియ వేగంగా కండరాలు క్రియాత్మకంగా స్పందించడం వల్ల ఏమవుతుంది, అక్కడ అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. అవాయు శ్వాసక్రియ ద్వారా గ్లూకోజ్ను విడగొట్టి శక్తిని విడుదల చేస్తాయి. తర్వాత మాత్రమే క్రీడాకారుని కండరాల్లో నిల్వ ఉన్న లాక్టిక్ ఆమ్లాన్ని తొలగించడానికి అవసరమైన ఆక్సిజన్ లభ్యమవుతుంది. ఈ గ్లూకోజ్ను అవాయు శ్వాసక్రియ అంటే అతి తక్కువ మోతాదులో ఆక్సిజన్ లేదా ఆక్సిజన్ లేకుండా గ్లూకోజ్ని విడగొట్టి శక్తి విడుదల చేస్తాయి. ఇట్లా ఈ ప్రాసెస్లో ఈ పద్ధతిలో గ్లూకోజ్ని విడగొడితే ఏమైతే తక్కువ శక్తి అనేటువంటిది లభ్యమవుతుంది. లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది, దాని నుంచి శక్తి విడుదలవుతుంది. ఈ లాక్టిక్ ఆమ్లం నుంచి ఏర్పడే శక్తి చాలా తక్కువ ఉంటుందని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఆక్సిజన్ తర్వాత ఏమవుతుంది, ఈ లాక్టిక్ ఆమ్లం తొలగించడానికి మనం మళ్ళీ వ్యాయామాన్ని తగ్గించిన తర్వాత మనం సాధారణ స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు లభించేటువంటి ఆక్సిజన్ ఏం చేస్తుంది, ఈ లాక్టిక్ ఆమ్లాన్ని తొలగిస్తుంది. అందువల్ల మనం తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు శరీరంలో ఆక్సిజన్ లోటు తీవ్రంగా అంటే ఎక్కువగా వ్యాయామం చేస్తే ఏమవుతుంది, ఆక్సిజన్ లోటు అనేటువంటిది ఏర్పడుతుంది. ఎక్కువ వ్యాయామం చేస్తే ఏమవుతుందంటే ఆక్సిజన్ డెప్త్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ లోటు తర్వాత జరిగే శ్వాసక్రియలో ఇది ఏం చేస్తుంది, మళ్ళీ సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మనం చేసే సాధారణ శ్వాసక్రియ ఉంటుంది, ఆ శ్వాసక్రియలో ఏం చేస్తుంది, ఇది పూర్తి చేయబడుతుంది. ఎక్కువ దూరం పరిగెత్తే క్రీడాకారులు నిరంతరం శ్వాసిస్తూ ఉండడం వలన వీరు పరిగెత్తే సమయంలోనే కొంత లాక్టిక్ ఆమ్లం తొలగించబడడం వలన ఎక్కువ సమయం అలసిపోకుండా పరిగెత్తగలుగుతారు. మీరు ఏం చేస్తారంటే ఎక్కువ దూరం చాలా ఉంటుంది కదా, 800 మీటర్స్ అట్లా పరిగెత్తే వారు ఏం చేస్తారు, నిరంతరం శ్వాసిస్తూ ఉండడం వలన పరిగెత్తే సమయంలో కొంత లాక్టిక్ ఆమ్లం తొలగించబడుతుంది. గాలి తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు 100 మీటర్స్కి 800 మీటర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. 100 మీటర్స్లో అసలు శ్వాస తీసుకోరు మొత్తానికి, తద్వారా ఏమవుతుంది, అక్కడ ఆ వాయు శ్వాసక్రియ జరిగి తొందరగా లాక్టిక్ ఆమ్లం ఏర్పడి అది కండరాల నొప్పికి దారితీస్తుంది. కానీ ఎక్కువ దూరం పరిగెత్తేటువంటి క్రీడాకారులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, శ్వాసిస్తారు అంటే ఆక్సిజన్ తీసుకుంటారు. కాబట్టి తీసుకోవడం వల్ల పరిగెత్తే సమయంలో ఏం చేస్తారు, కొంత ఏర్పడ్డ లాక్టిక్ ఆమ్లం తొలగించబడుతుంది. ఎక్కువ సమయం అలసిపోకుండా పరిగెత్తగలుగుతారు. కండరాల్లో లాక్టిక్ ఆమ్లం నిల్వ ఉండడం కండరాల నొప్పికి మజిల్స్ ఫిటిగ్యూకు కారణమవుతుంది. శరీరానికి సరిపోయినంత విశ్రాంతి లభించినట్లయితే కండరాల అలసట ఏమవుతుంది, తొలగించబడుతుంది. తర్వాత మళ్ళీ ఈ లాక్టిక్ ఆమ్లం అనేటువంటిది మనం సాధారణ శ్వాసక్రియ ద్వారా మనం ఏం చేస్తాం, తర్వాత విశ్రాంతి తీసుకున్నప్పుడు కొద్ది కొద్దిగా మరియు కొంచెంగా ఈ లాక్టిక్ ఆమ్లం అనేటువంటిది కండరాల నుంచి
తొలగించబడుతుంది. ఎందుకంటే అప్పుడు ఆక్సిజన్ అనేటువంటిది వెళ్ళి ఆ లాక్టిక్ ఆమ్లాన్ని తొలగించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ అవాయు శ్వాసక్రియ. అవాయు అంటే ఆబ్సెంట్ ఆక్సిజన్, అంటే ఆక్సిజన్ లేని సమక్షంలో జరిగే శ్వాసక్రియను మనం అవాయు శ్వాసక్రియ అని అంటాం. జీవులు శ్వాసక్రియలో ఆక్సిజన్ గ్రహించి ఏం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి. ఆక్సిజన్ తీసుకొని ఏం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయని మనం తెలుసుకున్నాం. ఈ ప్రక్రియలు ఆక్సీకరణ ద్వారా ఏమైతే ఆక్సీకరణ ద్వారా జరుగుతున్నట్లయితే ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయినప్పుడు ఏం జరుగుతుంది, ఈ ప్రక్రియలన్నీ ఆక్సీకరణ ద్వారా జరుగుతున్నట్లయితే ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతే, అంటే ఆక్సిజన్ లేనప్పుడు ఏం జరుగుతుంది, మానవ కండరాలు ఆక్సిజన్ సరఫరా తగ్గిన సమయంలో కూడా ఏం చేస్తాయి, శక్తిని విడుదల చేయగలిగినట్లయితే ఇతర జీవుల కణాలు ఎలా చేస్తాయో తెలుసుకునేందుకు మనం కొన్ని ప్రయోగాలు చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ఈస్ట్తో ప్రయోగం. జీవితో మనం ప్రయోగాలు చేసినట్లయితే సజీవులను ఆక్సిజన్ రహిత, అంటే ఆక్సిజన్ లేని వాతావరణంలో ఉంచినప్పుడు ఏమైతే ఉష్ణోగ్రతలో పెరుగుదలను గుర్తించి కార్బన్ డైఆక్సైడ్ విడుదలను గురించి తెలుసుకోవడానికి మనం ఒక ప్రయోగం చేద్దాం. ఉష్ణోగ్రత పెరుగుదల మరియు కార్బన్ డైఆక్సైడ్ విడుదలకు సంబంధించి గ్లూకోజ్ ద్రావణంలో గ్లూకోజ్ ద్రావణాన్ని తీసుకుని అందులో ఈస్ట్ వేసినట్లయితే ఏమవుతుంది, వేగంగా పెరుగుతుంది. నిజానికి వన్య రకాలైనటువంటి ఈస్ట్, వైల్డ్ వెరైటీ ఈస్ట్లు యాపిల్, ద్రాక్ష వంటి పండ్ల తొక్కల నుంచి తమ ఆహారాన్ని సేకరిస్తూ పెరుగుతాయి. ఇవేం చేస్తాయి, ఈ వైల్డ్ ఈస్ట్ ఉంటాయి కదా, ఇవేం చేస్తాయి, యాపిళ్ళు కానీ ద్రాక్ష కానీ వీటి నుంచి ఏం చేస్తాయి, తమ ఆహారాన్ని అవి స్వీకరిస్తాయి. ప్రయోగశాలలో మనం ప్రయోగం కోసం గ్లూకోజ్ ఈస్ట్ మిశ్రమం నుండి ఆక్సిజన్ తొలగించడం మన ముందున్నటువంటి మొదటి సమస్య. మనం ఇక్కడ అవాయు శ్వాసక్రియ ప్రయోగం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రయోగంలో ఆక్సిజన్ అనేటువంటిది ఉండకూడదు, ఆక్సిజన్ను తొలగించాలి. ఈ ఆక్సిజన్ తొలగించడం అనేటువంటి ప్రధాన సమస్య. అందుకోసం ఇక్కడ చూడండి, ప్రయోగ దశలు. గ్లూకోజ్ ద్రావణాన్ని 1 నిమిషం పాటు ఏం చేయాలి, వేడి చేసి కదిలించకుండా చల్లబరచడం ద్వారా ద్రావణంలోని ఆక్సిజన్ అనేటువంటిది తొలగించబడుతుంది. ఏమవుతుంది, ఇది గ్లూకోజ్ ద్రావణం అండి, ఈస్ట్ 2 కలిపినటువంటి మిశ్రమం. ఇదేంది, వేడి చేసినటువంటి గ్లూకోజ్ ద్రావణం. వేడి చేస్తే ఏమవుతుంది, దాని నుంచి ఆక్సిజన్ అనేటువంటిది తొలగించాలి. ఇప్పుడు దానికి ఏం చేయాలి, దానిలో ఈస్ట్ కలిపి దానిపై 1 సెంటీమీటర్ మందంలో పారాఫిన్ మళ్ళీ ఆక్సిజన్ దానికి చేరకుండా పారాఫిన్ ద్రావాన్ని పోయాలి. ఇలా చేయడం ద్వారా బయట నుండి గ్లూకోజ్ ద్రావణానికి ఆక్సిజన్ సరఫరా కాకుండా ఏమవుతుంది, నిరోధించబడుతుంది. ఫస్ట్ వేడి చేసి దీని నుంచి ఆక్సిజన్ తొలగించడం, తర్వాత దీనికి ఈస్ట్ కలిపడం, దానిపైన పారాఫిన్ ద్రావణాన్ని పోసడం. పారాఫిన్ ద్రావణం ఏం చేస్తుంది, గాలిని చొరబడకుండా చేసి అక్కడ ఆక్సిజన్ మళ్ళీ చేరకుండా చేస్తుంది. పారాఫిన్ ద్రవాన్ని పోసే ముందుగా గ్లూకోజ్ ద్రావణంలో ఇంకా ఆక్సిజన్ ఉన్నదో లేదో తెలుసుకునేందుకు కొన్ని చుక్కల డయాజిన్ లేదా జాన్సన్ గ్రీన్ బి ద్రావణాన్ని వేసి చూడండి. ఈ నీలిరంగు ద్రావణం ఆక్సిజన్ లభ్యత తక్కువైనప్పుడు గులాబీ రంగుకు మారుతుంది. అందులో ఆక్సిజన్ ఉంటేనేమో నీలి రంగులో ఉంటుంది. ఆక్సిజన్ లేకపోతే ఏమవుతుంది, అది పింక్ రంగులోనికి, గులాబీ రంగులోనికి మారుతుంది. ఆ విధంగా ఆక్సిజన్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం మనం ఏం చేయాలి, డయాజిన్ గ్రీన్ లేదా జాన్సన్ గ్రీన్ బీని అనే కెమికల్ను యూజ్ చేసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. పటంలో చూపిన విధంగా బైకార్బోనేట్ లేదా సూచిక ద్రావణం సున్నపు తేట కలిగి ఉన్న సీసాను అమర్చాలి. పటంలో చూపిన విధంగా ఏం చేయాలి, బైకార్బోనేట్ సూచికను లేదా సున్నపు తేట కలిగిన సీసాను ఇక్కడ ఈ పటంలో చూపిన విధంగా మనం అమర్చాలి. అవాయు శ్వాసక్రియ జరిగే సమయంలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎటువంటిది విడుదలవుతుంది. వాయువాహక నాళం ఇది ఉంది కదా, వాయువాహక నాళం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఏం చేయాలి, సున్నపు తేటలోనికి ప్రవేశింపచేసి పాలవలే మారటం మీరు గమనించవచ్చు. ఉష్ణోగ్రతలోని తేడాలను పరిశీలించవచ్చు. పరీక్ష నాళికను ఉపయోగించి కార్బన్ డైఆక్సైడ్ తయారీ ప్రయోగాన్ని తక్కువ స్థాయిలో నిర్వహించడానికి మీరు ప్రయత్నించవచ్చు. 37 పరీక్ష నాళికను 37 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేసినట్లయితే ప్రయోగం వేగంగా జరుగుతుంది. బేకరీలో రొట్టెల తయారీదారులు పిండికి ఈస్ట్ని కలిపినప్పుడు ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా విధంగా మనం అవాయు శ్వాసక్రియలు ఏం చేస్తున్నాయి, ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ను జీవులు సాధారణంగా ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. కానీ అవాయు శ్వాసక్రియలో ఆక్సిజన్ ఉండదు, కార్బన్ డైఆక్సైడ్ మాత్రం విడుదల అవుతుంది. ఇది అవాయు శ్వాసక్రియకు సంబంధించినటువంటి ఈస్ట్ ద్వారా అవాయు శ్వాసక్రియ ప్రయోగం. నెక్స్ట్ కిణ్వనం. ఇవన్నీ అవాయు శ్వాసక్రియలేనండి. కిణ్వనం ఫర్మెంటేషన్ మనం 8th క్లాస్లో చదువుకున్నాం. మైదాపిండికి ఈస్ట్ కలిపి చేసిన ప్రయోగాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ ప్రయోగంలో మైదాపిండి ఎందుకు ఉబ్బింది, ఈ చర్యలో ఏ వాయువు విడుదలవుతుంది.
చక్కెర ద్రావణం ఈస్టు మిశ్రమాన్ని కదిలించకుండా ఆక్సిజన్ లభ్యం కాకుండా ఉంచితే, చక్కెర ద్రావణము ఈస్టు మిశ్రమాన్ని కదిలించకుండా O2 లభ్యం కాకుండా ఉంచితే కొంచెం సేపటి తర్వాత దాని నుండి ఒక ప్రత్యేకమైనటువంటి వాసన వస్తుంది. దీనికి కారణం ఈస్ట్ చక్కెర ద్రావణాన్ని ఉపయోగించుకొని తయారు చేసిన ఇథనాల్ ఏం చేస్తుంది, ఈస్ట్ అనేటువంటిది చక్కెర ద్రావణంతో చర్య జరిపి ఇథనాల్ అనేటువంటి ఒక కొత్త పదార్థాన్ని తయారు చేస్తుంది. చక్కెర ఈస్టు ద్రావణం నుండి అంశిక స్వేదనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ లేదా అంశిక స్వేదనం అనే ప్రక్రియ ద్వారా మనం ఇథనాల్ను వేరు చేయవచ్చు. ఏం చేయొచ్చు, ఇథనాల్ను వేరు చేయవచ్చు. చక్కెర ద్రావణం కంటే ఇథనాల్ తక్కువ ఉష్ణోగ్రత 70 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్దనే మరగడం వలన ఇది సాధ్యం అవుతుంది. 70 డిగ్రీ సెంటీగ్రేడ్ మారడం వల్ల ఏమవుతుంది, వాటర్ కంటే ముందుగానే ఈ చక్కెర ద్రావణం కంటే ముందుగానే అంశిక స్వేదనం ద్వారా దీన్ని సపరేట్ చేయడానికి వీలవుతుంది. మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో అంశిక స్వేదన సమాచారం తెలుసుకోండి. వాయు సహిత శ్వాసక్రియలో మాదిరిగానే ఈ పద్ధతి ద్వారా ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉన్నప్పుడు శక్తి విడుదల చేయబడుతుంది. ఇందులో తక్కువ ఆక్సిజన్ లభ్యత ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది, శక్తి విడుదల కావడం అనేటువంటిది జరుగుతుంది. శ్వాసక్రియ శక్తిని విడుదల చేసే ప్రక్రియ. శ్వాసక్రియ దహనం 18వ శతాబ్దం చివరి భాగంలో లెవోయిజర్ నిర్వహించినటువంటి ప్రయోగాలు నిశ్చిత పరిశీలన ద్వారా శ్వాసక్రియ దహనం వంటి చర్య అనే అభిప్రాయానికి వచ్చారు. శ్వాసక్రియ అనేటువంటిది దహనం వంటి చర్య అంటే ఇదేం చేస్తుంది, ఆహార పదార్థాలని దహనం చెందించి వాటి నుంచి ఏం చేస్తుంది, శక్తిని విడుదల చేస్తుంది. కాబట్టి వీటిని దహనం వంటి చర్య అని అభిప్రాయపడ్డారు. 1783 లెవోయిజర్ రాసిన వ్యాసంలో శ్వాసక్రియ ఒక దహన క్రియ, ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఈ చర్యలో ఆక్సిజన్ కార్బన్తో ఏం చేస్తుంది, కార్బన్తో మాత్రమే కాకుండా ఆక్సిజన్ ఓన్లీ కార్బన్తోనే కాకుండా హైడ్రోజన్తో కూడా చర్య జరుపుతుందని పేర్కొన్నాడు. రాబిన్సన్ అను శాస్త్రవేత్త శ్వాసక్రియ అనేది ఒక విధమైన దహన క్రియ, దీని వలననే జీవుల శరీరానికి ఉష్ణం లభిస్తుందని పేర్కొన్నారు. ఎవరు పేర్కొన్నారు, రాబిన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త. రాబిన్సన్ అనే శాస్త్రవేత్త కూడా శ్వాసక్రియ అనేటువంటిది ఒక విధమైన దహన క్రియ, దీని వలన ఏమవుతుంది, శరీరానికి ఉష్ణం అనేటువంటిది లభ్యమవుతుందని పేర్కొన్నాడు. తర్వాత గ్లూకోజ్ను వండించినప్పుడు ఏం జరుగుతుంది, పరీక్ష నాళికలో మంట సహాయంతో వేడి చేయండి. కొంచెం సేపటి తర్వాత ఏం జరుగుతుందో గమనించండి. ఒక పరీక్ష నాళికలోని గ్లూకోజ్ కరిగిందా, ఇంకా ఎక్కువసేపు వేడి చేసినప్పుడు ఏం జరిగింది. చూసినట్లయితే గ్లూకోజ్ను వేడి చేసినప్పుడు కార్బన్ డయాక్సైడ్ CO2 నీటితో పాటుగా శక్తి వేడి రూపంలో విడుదలవుతుంది. ఏమవుతుంది, గ్లూకోజ్ను వేడి చేసినట్లయితే C6H12O6 అనేటువంటి ఈ గ్లూకోజ్ను మనం వేడి చేస్తే కార్బన్ డయాక్సైడ్ నీటితో పాటుగా శక్తి అనేటువంటి వేడిమి రూపంలో విడుదలవుతుంది. వాటర్ వేపర్స్ విడుదలవుతాయి, కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది, మరియు శక్తి ఏ రూపంలో విడుదలవుతుందంటే వేడి రూపంలో విడుదలవుతుంది. గ్లూకోజ్ను మండించినప్పుడు కార్బన్ డయాక్సైడ్ నీరు శక్తి విడుదలవుతాయని మీరు తెలుసు. అలాగే శ్వాసక్రియ సమీకరణంలో కూడా ఇవే పదార్థాలు విడుదలవుతాయి అని గుర్తించారు కదా. కానీ రెండింటి మధ్య కొన్ని మౌలిక భేదాలు ఉన్నాయి, అవేంటో చూద్దాం. ప్రయోగశాలలో గ్లూకోజ్ను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మండించినప్పుడు మాత్రమే ఏమవుతుంది, శక్తి విడుదల అనేటువంటిది జరుగుతుంది. ఇదే విధంగా మన శరీర కణాల్లో జరిగినట్లయితే కణాలను ఏమవుతాయి, మాడిపోతాయి. మనం ఇక్కడ గ్లూకోజ్ని తీసుకొని దాన్ని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తున్నాం. అదే ఈ ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మన శరీరంలో వేడి చేసినట్లయితే ఏమవుతాయి, మన శరీర కణాలు అనేటువంటి మరణించిపోతాయి. ప్రయోగశాలలో ఒకసారి గ్లూకోజ్ మండడం మొదలైతే ఆ ప్రక్రియను ఆపటం అంత సులభం కాదు. కానీ జీవకణాలు, మన శరీరంలో శ్వాసక్రియలో జరిగే జీవకణాలు ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ను అత్యంత నియంత్రణ పద్ధతిలో మండించగలుగుతున్నాయి. అంటే మన శరీరానికి బయటి పరిస్థితులకు విభిన్నతలను ఇక్కడ చెప్తున్నాడండి. మనం ఏం చేస్తున్నాం, గ్లూకోజ్ అనేటువంటిది మండి కార్బన్ డయాక్సైడ్ నీరు శక్తి విడుదలవుతుందని చెప్తున్నాం. మన శరీరంలో కూడా ఏటీపీ రూపంలో మన శరీరము కావాల్సినటువంటి మనం చేయడానికి కావాల్సినటువంటి పనులు చేయడానికి, మాట్లాడడానికి, రాసుకోవడానికి కావాల్సినటువంటి శక్తి విడుదలవుతుందని చెప్తున్నాం కదా. ఈ శక్తి కూడా గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడం వలనే ఈ శక్తి అనేటువంటిది ఏటీపీ రూపంలో విడుదలవుతుంది. ఈ ఏటీపీ రూపంలో విడుదలైనటువంటి శక్తి
అక్కడ కూడా శరీరంలో కూడా దహనం చెందుతుంది. కానీ ఈ దహనము బయట చేసే మన ఈ వేడి చేయడానికి విభిన్నత ఉంటుంది. ఇక్కడ మన జీవకణాల్లో వేడి చేసినట్లయితే జీవకణాలు అనేటువంటివి చనిపోతాయి. అదేవిధంగా గ్లూకోజ్ మండడం మొదలైతే మన బయట ఈ గ్లూకోజ్ మండడం బయట మొదలైన ఈ గ్లూకోజ్ మనం స్టార్ట్ చేసినాం అనుకో మండించడం, దాని మధ్యలో ఆపలేం. కానీ మన శరీరంలో ఉన్నటువంటి జీవకణాలు ఏం చేస్తున్నాయంటే ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ను అత్యంత నియంత్రణలో మండించగలుగుతున్నాయి. నీరు మంటను ఆర్పేస్తుంది అని మనకు తెలుసు. కామన్గా వాటర్ అనేటువంటిది ఏం చేస్తుంది, మంటలను ఆర్పేస్తుంది. కానీ మన కణాల్లో చాలా ఎక్కువ నీరు ఉన్నప్పటికీ ఏం చేస్తుంది, శ్వాసక్రియ అనేటువంటిది జరుగుతుంది. దీని నుండి నీవు ఏమి నిర్ధారించుకున్నావు అంటే మనం శరీరంలో జరిగేటువంటి జీవక్రియలు అనేటువంటివి అత్యంత సునిశ్చితంగా, అత్యంత వేగంగా, అత్యంత మార్గదర్శకంగా జరుగుతున్నాయి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అంటే మనం నీరేం చేస్తుంది, మంటను ఆర్పుతుంది. కానీ మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి జీవకణంలో కూడా జీవ పదార్థం, నీరు అనేటువంటి అనేక అంశాలు ఉంటాయి. అయినా ఏమవుతుంది, శ్వాసక్రియ ద్వారా దహనం చెందించబడి, ఆహార పదార్థాలు దహనం చెందించబడి ఏమవుతుంది, మనకు శక్తి విడుదల అవుతుంది. మన శరీరానికి కావాల్సినటువంటి శక్తి విడుదల అవుతుంది. జీవులలో ఉష్ణం విడుదల. మనం ఇంతకుముందు ప్రయోగాల్లో గమనించిన విధంగా చక్కెర గ్లూకోజ్ను మండించినప్పుడు ఉష్ణం వెలువడుతుందని తెలుసుకున్నాం. సజీవులైనటువంటి మొక్కలు, జంతువులు కూడా శక్తిని ఉష్ణం రూపంలోనే వెలువరిస్తాయి. శీతాకాలంలో చలికోటు వేసుకున్నప్పుడు మనకు వెచ్చగా ఉంటుంది. చలికోటు మన శరీరం విడుదల చేసిన ఉష్ణాన్ని ఏం చేస్తుంది, వృధా కాకుండా ఏం చేస్తుంది, కాపాడుతుంది. మన శరీరం ఉష్ణం విడుదల చేస్తుంది. కానీ ఆ ఉష్ణాన్ని విడుదల చేసినటువంటి ఉష్ణాన్ని వెంటనే మనం కోల్పోతే ఏమవుతాం, చలి పెడుతుంది మనకు. అట్లా కాకుండా మనం స్వెటర్ వేసుకుంటే ఏమవుతుంది, ఆ స్వెటర్ ఏం చేస్తుంది, అడ్డుకొని మన శరీరం విడుదల చేసినటువంటి ఉష్ణాన్ని తొందరగా కోల్పోకుండా చేస్తుంది. అంటే మన శరీరం ఉష్ణాన్ని విడుదల చేసిందని అనుకోవచ్చు. ఇంకా ఏ మార్గాల ద్వారా మన శరీరం ఉష్ణాన్ని కోల్పోతుంది, మన శరీర ఉపరితలం నుండి నిరంతరం ఉష్ణాన్ని కోల్పోతూనే ఉంటుంది. కాబట్టి మన శరీరం కోల్పోయిన ఉష్ణాన్ని పూరించడానికి నిరంతరం ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తూ ఉండాలి. దీనివల్లనే శరీర ఉష్ణోగ్రత నిరంతరం స్థిరంగా ఉంటుంది. శరీరం కోల్పోయే ఉష్ణోగ్రత, ఉత్పత్తి చేసే ఉష్ణోగ్రత ఒకే నిష్పత్తిలో ఉన్నాయా? ఈ ఒకే నిష్పత్తిలో ఉన్నాయి కాబట్టి మన శరీరం సమతాస్థితిలో ఉండగలుగుతుంది. తీవ్రమైన శారీరక పరిశ్రమ సమయంలో శరీరం ఎక్కువ ఉష్ణాన్ని జనిస్తుంది. మనం వేగంగా వ్యాయామం చేయడం, వేగంగా పరిగెత్తడం, వేగంగా పనులు చేస్తాం ఏంటంటే ఎక్కువ ఉష్ణం విడుదలవుతుంది. దీని వలనే పరిగెత్తడం వంటి శారీరక శ్రమ తర్వాత మన శరీరం ఎట్లుంటుంది, వేడిగా ఉన్నట్లు మనం అనుభూతిని పొందాం. మనం బాగా వేగంగా పరిగెత్తినట్లయితే మన శరీరం ఏమిస్తుంది, వెచ్చగా ఉంటుంది. మనకు చలికాలంలో మనం పరిగెత్తాం కదా, మనం అంతకుముందుకు మనం బెడ్ పై నుంచి నిద్ర లేచినప్పుడు మనకు ఎక్కువ చలి ఉంటుంది. అదే ఒక 2-3 కిలోమీటర్స్ మనం రన్ చేసిన తర్వాత ఏమవుతుంది, మనకు చలి పెట్టదు, ఏం పెట్టదు. అట్లా అంటే ఎందుకంటే మన శరీరం వేడిగా మారుతుంది. తీవ్రమైన శారీరక పరిశ్రమ సమయంలో శరీరం ఎక్కువ ఉష్ణం జనిస్తుంది. శరీరంలో ఏమవుతుంది, ఎక్కువ ఉష్ణము జనిస్తుంది. దీనివల్లే మనం పరిగెత్తడం వంటి శారీరక శ్రమ తర్వాత మన శరీరం వేడిగా ఉన్నట్లు మనం అనుభూతిని పొందుతాం. కణ శ్వాసక్రియలో శక్తి అనేటువంటిది విడుదలవుతుంది. దీనిలో కొంత భాగం ఏమవుతుంది, ఏటీపీ రూపంలో, శక్తి అనేటువంటిది ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. కొంత భాగం వివిధ జీవక్రియలు నిర్వహించడానికి, కొంతనేమో ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. కొంత భాగం ఏమవుతుంది, వివిధ జీవక్రియలు నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. మిగతాది ఏమవుతుంది, శక్తి ఉష్ణ రూపంలో విడుదలవుతుంది. కొంతనేమో ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. కొంతేమో కొంత శక్తి జీవక్రియలకు ఉపయోగపడుతుంది. కొంత శక్తి ఏమో ఉష్ణం రూపంలో వెలువడుతుంది. ఈ విధంగా 3 పద్ధతుల్లో శక్తి అనేటువంటిది విడుదల కావడం అనేటువంటిది జరుగుతుంది. పరిగెత్తడం వంటి ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనులు చేయడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. పరిగెత్తడం వంటి ఎక్కువ శారీరక శ్రమలతో కూడిన పనులు చేయడానికి ఏమవుతుంది, ఎక్కువ శక్తి అవసరమవుతుంది. కాబట్టి శ్వాసక్రియ రేటు కూడా పెరుగుతుంది. అయితే వెలువడే ఉష్ణం పరిమాణం కూడా పెరుగుతుందన్నమాట. అయితే ఈ శ్వాసక్రియ రేటు పెరగడంతో పాటు వెలువడే ఉష్ణం పరిమాణం ఉంటుంది కదా, ఆ పరిమాణం కూడా పెరుగుతుందన్నమాట. అందువలనే మనకు శరీరం నుండి ఆవిరి వస్తున్న భావన మనకు కలుగుతుంది. మనం వేగంగా పరిగెత్తి ఆగినప్పుడు ఏమవుతుంది, మన శరీరం ఆవిరి వచ్చినట్టు మనకు అనిపిస్తుంటుంది, అనుభూతిని మనం పొందుతుంటాం. అట్లా ఆవిరి వచ్చినట్టు భావన కలుగుతుంది. శారీరక శ్రమ సమయంలో తగినంత ఆక్సిజన్ లభ్యం లేనప్పుడు ఏమవుతుంది, ఎక్కువ శారీరక శ్రమ చేసినాం, అప్పుడు ఆక్సిజన్ లభ్యత లేనప్పుడు కండరాలు ఏమవుతాయి, అవాయు పద్ధతిలో శ్వాసిస్తే ఏమవుతుంది, లాక్టిక్ ఆమ్లం విడుదలవుతుంది. ఆక్సిజన్ గ్లూకోజ్ ఏమవుతుంది, లాక్టిక్ ఆమ్లంగా మారుతుంది. అందువల్ల లాక్టిక్ ఆమ్లం విడుదలవుతుంది. ఇలా ఏర్పడినటువంటి లాక్టిక్ ఆమ్లం కండరాల్లో పేరుకుపోయినప్పుడు కండరాల్లో ఏమవుతుంది, నొప్పి కలుగుతుంది. ఈ లాక్టిక్ ఆమ్లం ఏం చేస్తుంది, కండరాల్లో నొప్పిని పుట్టిస్తుందండి. ఈ లాక్టిక్ ఆమ్లం
ఉండడం వల్ల ఏమవుతుంది, కండరాల్లో నొప్పి ఏర్పడుతుంది. కొంత విశ్రాంతి తర్వాత మనం సాధారణ స్థితికి వస్తాం. దీర్ఘ శ్వాసలు తిరిగి మన శక్తి పుంజుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విధమైన శ్వాసక్రియ విధానం గురించి మనం అనుబంధంలో తెలుసుకుందాం. వాయు మార్పిడి వ్యవస్థ వాయు మార్పిడి వ్యవస్థ ఏ విధంగా పరిణామం చెందింది అనేటువంటి అంశాన్ని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చూసినట్లయితే వాయు మార్పిడి వ్యవస్థ పరిమాణం. వాయు మార్పిడి అనేది అన్ని జీవులన్నిటిలోనూ జరిగే సాధారణ జీవక్రియ. ఈ వాయు మార్పిడి అనేటువంటిది అన్ని జీవుల్లో జరిగే సాధారణ జీవక్రియ. ఇది లేకపోతే జీవించడం అనేటువంటిది అసాధ్యం. కానీ అన్ని జీవులలోనూ ఒకే విధంగా జరగదు. ఈ శ్వాసక్రియ వాయు మార్పిడి విధానం అనేటువంటిది అన్ని జీవులలో, మరి బతుకున్నటువంటి ప్రాణం ఉన్నటువంటి అన్ని జీవులలో ఒక విధంగా జరుగుతుందంటే జరగదు. అమీబా వంటి ఏకకణ జీవులు, హైడ్రా, ప్లనేరియా, గుండ్రటి పురుగులు, వానపాములు వంటి బహుకణ జీవులు శరీర కుడ్యం ద్వారా వ్యాపన పద్ధతిలో ఏం చేస్తాయి, O2ను ఆక్సిజన్ను గ్రహిస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేయడం నిర్వర్తిస్తాయి. O2ను గ్రహించి CO2ను ఏం చేస్తాయి, విడుదల చేస్తాయి. ఇతర బహుకణ జీవులలో ప్రత్యేకమైన శ్వాస అవయవాలు ఏర్పడతాయి. ఏకకణ జీవులు అయినటువంటి అమీబా వంటి వాటి లోపలనేమో ఏమవుతుంది, సాధారణ జీవక్రియ జరుగుతుంది. కానీ హైడ్రా, ప్లనేరియా, గుండ్రటి పురుగులు, వానపాములు వంటి బహుకణ జీవులు ఏమవుతుంది, వ్యాపన పద్ధతిలో శరీర కుడ్యం ద్వారా ఏమవుతుంది, శ్వాసక్రియ జరగడం అనేటువంటిది, ఆక్సిజన్ గ్రహించడం, కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయడం. ఇతర బహుకణ జీవుల్లో ప్రత్యేకమైనటువంటి శ్వాస అవయవాలు ఏర్పడతాయి. భౌమ మరియు జలావాసాల్లో నివసించేటువంటి జీవులు వివిధ రకాలైన వాయు మార్పిడి శ్వాసక్రియ సాధనాలను తమ జీవన విధానానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకుంటాయి. అవి ఏం చేస్తాయి, ఒక్కొక్క జీవి ఒక రకమైనటువంటి శ్వాస అవయవాలను ఏర్పరచుకుంటుంది. అది ఉండేటువంటి ఆవాసాలని, అది ఉండే నివాస స్థలాన్ని, ప్రదేశాన్ని ఆధారంగా చేసుకొని. శరీర పరిమాణం, నీటి లభ్యత మరియు ప్రసరణ వ్యవస్థ రకం. అది ఏ రకమైనటువంటి ప్రసరణ వ్యవస్థ అనేటువంటి రకాన్ని, శరీర నిర్మాణం, నీటి లభ్యత, ప్రసరణ వ్యవస్థ రకం మొదలైన అంశాలపై ఆధారపడి జీవులలో వివిధ రకాలైనటువంటి శ్వాసవయవాలు అభివృద్ధి చెందుతాయి. ఈ 3 అంశాలు చాలా ఇంపార్టెంట్. శరీర పరిమాణము ఒకటి, నీటి లభ్యత ఒకటి, ప్రసరణ వ్యవస్థ రకం. ప్రసరణ వ్యవస్థ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క రకాన్ని బట్టి జీవులలో శ్వాసవయవాలు అభివృద్ధి చెందుతాయి. బొద్దింక, మిడత వంటి కీటకాలలో వాయునాళ వ్యవస్థ ద్వారా ఏమవుతుంది, వాయునాళ వ్యవస్థ శ్వాసక్రియ జరుగుతుంది. వాయునాళ వ్యవస్థలో వాయునాళాలనే గొట్టాలు శరీరం అంతటా అమర్చబడి ఉంటాయి. ఈ వాయునాళాలు వాయునాళికలుగా, ఈ విధంగా ఉన్నటువంటి వాయునాళాలు ఏమైతే మళ్ళీ వాయునాళికలుగా, చిన్న చిన్న నాళికలుగా చీలి కణాలకు ఏం చేస్తుంది, ఆక్సిజన్ను అందిస్తాయి. చేపల వంటి కొన్ని జలచర జీవులు ఏం చేస్తాయి, శ్వాసక్రియ కోసం మొప్పలు లేదా బ్రాంకియా, ఇంగ్లీష్లో మనం బ్రాంకియా అని అంటాం, మొప్పలు అనేటువంటి ప్రత్యేక అవయవాలను అభివృద్ధి చేసుకుంటాయి. నీరు ఉంటుంది కదా, నీటిలో నివసించేటువంటి జీవులు ఏం చేస్తాయి, మొప్పలు అనేటువంటి ప్రత్యేక శ్వాసంగాలను అభివృద్ధి చేసుకుంటాయి. ఈ మొప్పల కుడ్యాలు పల్చగా ఉండి ఎక్కువగా రక్తకేశ నాళికలను కలిగి ఉంటాయి. ఈ మొప్పల కుడ్యాలు ఏం చేస్తాయి, పల్చగా ఉండి వీటి చుట్టూ రక్తకేశ నాళికలు ఉంటాయి. వీటి ద్వారా ఏమవుతుంది, వాయు మార్పిడి అనేటువంటిది, O2CO2 ఎక్స్చేంజ్ అనేటువంటిది, వాయు మార్పిడి అనేటువంటిది జరుగుతుంది. దీనిని మొప్పల ద్వారా శ్వాసక్రియ లేదా బ్రాంకిల్స్ లేదా గిల్ రెస్పిరేషన్ అని కూడా అంటాం. చేప నోరు తెరిచి క్రింది దవడ మధ్య భాగాన్ని క్రిందికి లాగడం. చేప నోరు తెరిచి క్రింది దవడక మధ్య భాగం ఉంటుంది, ఆ మధ్య భాగాన్ని క్రిందికి లాగడం వలన ఏమవుతుంది, నీరు లోపలికి ప్రవేశిస్తుంది. ఇప్పుడు నోరు మూసి క్రింది దవడ మధ్య భాగాన్ని ఏం చేస్తుంది, పైకి లేపడం ద్వారా నీరు గ్రసని లోపలకు నెట్టబడుతుంది. గ్రసని నుండి నీరు లోపలికి గ్రసని రంధ్రం ద్వారా ఏమవుతుంది, గ్రసని రంధ్రం ద్వారా ముప్ప చీలికల ద్వారా ముప్పలోనికి ప్రవేశిస్తుంది. గ్రసని రంధ్రం ద్వారా ముప్ప చీలికల ద్వారా ముప్పలపైకి ప్రవేశిస్తుంది. మొప్పలు నీటితో తడపబడి నీటిలోని ఆక్సిజన్ను గ్రహిస్తాయి. ఈ విధంగా మనం చేప ఉన్నట్టయితే చేప యొక్క గిల్స్ ఉంటాయి కదా, ఈ గిల్స్ ఏం చేస్తుంది, కింది దవడని ఏం చేస్తుంది, కింది దవడను లోపలికి అంటుంది. లోపలికి అనడం వల్ల ఏమవుతుంది, నోటి ద్వారా ఏమైతే నీరు లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ పైకి అంటుంది. పైకి అనడం వల్ల ఏమవుతుంది, ఈ నోటి నుంచి గ్రసనలోనికి నీరు ప్రవేశిస్తుంది. గ్రసన నుంచి మొప్పలకు చేరుతుంది. మొప్పల్లో ఏం చేస్తాయి, నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ గ్రహిస్తాయి. అదే చెప్తున్నాను. చేప నోరు తెరిచి క్రింది దవడ మధ్య భాగాన్ని క్రిందికి లాగుతుంది. ఫస్ట్ నీరు లోపలికి ప్రవేశిస్తుంది. నోరు మూసి మళ్ళీ ఏం చేస్తుంది, నీరు బయటికి పోకుండా నోరు మూసుకొని క్రింది దవడ మధ్య భాగాన్ని పైకి లేపుతుంది. పైకి లేపడం ద్వారా ఏం చేస్తుంది, నీరు గ్రసన లోపలికి నెట్టబడుతుంది. గ్రసన నుంచి నీరు ఏమవుతుంది, లోపలి గ్రసని రంధ్రం ద్వారా
ఏమవుతుంది, మొప్ప చిలికల ద్వారా మొప్పలోనికి ప్రవేశిస్తుంది. మొప్పలు నీటితో తడపబడి ఓటును గ్రహిస్తాయి, CO2ను విడుదల చేస్తాయి. చర్మం ద్వారా వాయు మార్పిడి చర్మీయ శ్వాసక్రియ అని అంటారు. ఏమంటారు, చర్మం ద్వారా జరిగితే దాన్ని ఏమంటారు, చర్మీయ శ్వాసక్రియ అని అంటారు. ఈ విధమైన శ్వాసక్రియ కప్పల వంటి ఉభయచర జీవుల్లో కప్ప ఏం చేస్తుంది, చర్మం ద్వారా కూడా శ్వాసక్రియను జరుపుకుంటుంది. కప్పలు చర్మం, ఊపిరితిత్తులు, ఆస్యకుహరం ద్వారా కూడా శ్వాసించగలవు. కప్పలు ఏం చేస్తాయి, 3 రకాలుగా, చర్మం ద్వారా, భూమిపై ఉన్నప్పుడు చర్మం ద్వారా, ఊపిరితిత్తుల ద్వారా. ఇప్పుడు చర్మం ద్వారా ఎప్పుడంటే బొరియలు ఉంటాయి కదా, ఎండాకాలంలో శీతాకాల సుప్తావస్థ, గ్రీష్మకాల సుప్తావస్థలో కొన్ని సందర్భాలు ఏం చేస్తాయి, బొరియలు నివసిస్తాయి. అప్పుడు ఏం చేస్తాయి, చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి. తర్వాత భూమి మీద ఉన్నప్పుడు ఏం చేస్తాయి, ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి. నీటిలో ఉన్నప్పుడు ఏం చేస్తాయి, మొప్పల ద్వారా శ్వాసక్రియ, ఆస్యగ్రసని కుహరం ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటాయి, శ్వాసించగలవు. భౌమజీవులైనటువంటి సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఇవన్నీ ఏం చేస్తాయి, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఇవేం చేస్తాయి, ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి. మొసలి, డాల్ఫిన్ వంటి జలచరాలు ఏం చేస్తాయంటే అవి ఉడక ఏం చేస్తాయి, ఊపిరితిత్తుల ద్వారా శ్వాసించడం అనేటువంటిది, మొప్పలు, డాల్ఫిన్ శ్వాసించడం అనేటువంటిది జరుగుతుంది. మొక్కలో శ్వాసక్రియ ఈ విధంగా మనం ఇంతకుముందు భాగం పాఠ్యాంశంలో మనం ఏం తెలుసుకున్నాం, జంతువులలో శ్వాసక్రియను గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మొక్కల్లో శ్వాసక్రియను గురించి మనం తెలుసుకుందాం. ఇవి జలచర జీవులైనా కూడా ఇవి క్షీరదాలండి. ఏంటివి, డాల్ఫిన్ అనేటువంటిది క్షీరదం. ఇవి కూడా ఏం చేస్తాయి, మొసలి ఉడక ఇది సరీసృపాల కిందికి వస్తుంది, కానీ ఇది ఏం చేస్తుంది, వాటర్లో నివసించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇవి ఏం చేస్తాయి, నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ ఉంటుంది కదా, నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ను తీసుకొని ఏం చేస్తాయి, శ్వాసక్రియను జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మొక్కల్లో శ్వాసక్రియ. మొక్కలలోని పత్రాలలో ఉండే పత్రరంధ్రాల ద్వారా వాయు వినిమయం. మనం చూసినట్లయితే ఇది పత్రం అనుకుంటే పత్రాల పైన పత్రరంధ్రాలు అనేటువంటివి ఉంటాయండి. ఆ పత్రరంధ్రాల ద్వారా ఏం చేస్తుంది, వాయువుల వినిమయం జరుగుతుంది. పత్రరంధ్రాలతో పాటు ఇంకా కొన్ని భాగాలు వాయు వినిమయం జరుపుతాయి. వేర్ల యొక్క ఉపరితలం ఉంటుంది కదా, ఈ వేర్ల ఉపరితలం, కాండం మీద ఉండే వాయు రంధ్రాలు కణ వాయు వినిమయంలో పాల్గొంటాయి. పత్రమే కాదు, పత్రము, వేర్లు, కాండం అన్ని భాగాలు కూడా ఏం చేస్తాయి, శ్వాసించడం అనేటువంటిది జరుగుతుంది. కాండం పైన ఉండేటువంటి వాయు రంధ్రాలు ఉంటాయి కదా, ఆ వాయు రంధ్రాల ద్వారా కణ వాయు వినిమయంలో పాల్గొంటాయి. మడ అడవులుగా పిలువబడే మ్యాంగ్రోవ్ మొక్కల్లో శ్వాసక్రియ కోసం ఏం చేస్తాయి, శ్వాసవేలు రెస్పిరేటరీ రూట్స్ అనేటువంటి ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. ఆర్కిడ్ జాతి మొక్కలలో శ్వాసక్రియ కోసం ప్రత్యేక కణజాలం ఉంటుంది. ఆర్కిడ్ జాతి మొక్కల్లో శ్వాసక్రియ కోసం ప్రత్యేక కణజాలం ఉంటుంది. మొక్కలు శ్వాసక్రియలో ఆక్సిజన్ను పీల్చుకొని శక్తిని ఉత్పత్తి చేసి, ఓటును పీల్చుకొని శక్తిని ఉత్పత్తి చేసి కార్బన్ డైఆక్సైడ్ను ఏం చేస్తాయి, విడుదల చేస్తాయి. ఆక్సిజన్ తీసుకుంటాయి, శక్తిని విడుదల చేసి కార్బన్ డైఆక్సైడ్ను బయటికి రిలీజ్ చేస్తాయి. మొక్కలు కూడా శ్వాసక్రియను జరుపుకుంటాయండి. శ్వాసక్రియ జరుగుతుంది. ఏంటి వాటి ద్వారా అంటే పత్రరంధ్రాల ద్వారా, వేర్లు ఉపరితలం పైన ఉన్నటువంటి చిన్న రంధ్రాల ద్వారా, కాండం మీద ఉంటే వాయు రంధ్రాల ద్వారా జరుగుతుంది. మ్యాంగ్రూవ్ మొక్కల్లో ప్రత్యేకంగా శ్వాసించే వేలే ఉంటాయి. మొక్కల్లో వాయు రవాణా. పత్రరంధ్రాలు లేదా లెంటి సెల్స్ యొక్క లోపలికి తెరుచుకొని, పత్రరంధ్రాలు లేదా లెంటి సెల్స్ మొక్క లోపలికి తెరుచుకొని ఉంటాయి. కణాలలో ఉండే ఖాళీలు, ఉంది కదా, కణంలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాలు ఉంటాయి కదా, గాలి గదుల వల మాదిరిగా మొక్క అంతా విస్తరించి ఉంటాయి. కణాల్లో ఉండే ఈ ఖాళీలు ఏం చేస్తాయంటే వల మాదిరిగా ఏం చేస్తాయి, మొక్క అంతటా విస్తరించి ఉంటాయి. ఈ ఖాళీ ప్రదేశాలు పత్రాలలో పెద్ద పరిమాణంలోను, మిగిలిన మొక్క భాగంలో చిన్నవిగాను ఉంటాయి. ఈ ఖాళీ ప్రదేశాలు ఏం చేస్తాయి, పత్రాలలో ఏముంటాయి, పెద్దగా ఉంటాయి, మిగతా కాండము వేల లోపల చిన్న పరిమాణంలో ఉంటాయి. ఈ గాలి గోడలు నీటి పొరను కలిగి ఏం చేస్తాయి, నీటి పొరను కలిగి ఉండి తేమగా ఉంటాయి. పత్రరంధ్రాల ద్వారా లోనికి ప్రవేశించినటువంటి గాలిలోని ఆక్సిజన్
గాలిలోని ఆక్సిజన్ ఉంది కదా, ఈ గాలిలోని ఆక్సిజన్ నీటి పొరలో ఏం చేస్తుంది, కరుగుతుంది. ఈ గాలి గదుల్లో గోడలో నీటి పొర కలిగి ఉంటుంది. ఈ నీటి పొర కలిగి ఉండి తేమగా ఉంటాయి. పత్రరంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించినటువంటి గాలిలోని ఆక్సిజన్ ఏం చేస్తుంది, నీటి పొరలో కరుగుతుంది. నీటి పొరలో కరిగిన తర్వాత కణకవచం గుండా కణ పదార్థాన్ని చేరుతుంది. కణకవచం గుండా కణ పదార్థాన్ని చేరుతుంది. కణంలోని గ్లూకోజ్తో చర్య జరిపి శక్తిని విడుదల చేస్తుంది. నీటిలో కరిగి ఆక్సిజన్ ఏం చేస్తుంది, నీటిలో కరిగి కణ పదార్థాన్ని చేరి తర్వాత గ్లూకోజ్తో చర్య జరిపి ఏం చేస్తుంది, శక్తిని విడుదల చేస్తుంది. దీంతో పాటు నీరు, కార్బన్ డైఆక్సైడ్ కూడా ఏమైతే వెలువడతాయి. మళ్ళీ ఏం చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది మరియు H2O శక్తి ఇవి వెలువడడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా విడుదలైనటువంటి శక్తి జీవక్రియ నిర్వహణ కోసం కణంలోని మైటోకాండ్రియాలో ATP రూపంలో నిల్వ ఉంటుంది. ఇక్కడ ఈ గ్లూకోజ్తో చర్య జరిపి ఆక్సిజన్ ఏం చేస్తుంది, గ్లూకోజ్తో చర్య జరిపి శ్వాసక్రియలో ఏం చేస్తుంది, H2O మరియు CO2 H2O మరియు శక్తిని రిలీజ్ చేస్తుంది. ఇవన్నీ బయటికి విడుదలవుతాయి. CO2 బయటికి పత్రరంధ్రాల ద్వారా లెంటిసెల్స్ ద్వారా బయటికి విడుదలవుతుంది. H2O వాటర్ కూడా ఏమవుతుంది, నీటి ఆవిరి రూపంలో బయటికి విడుదలవుతుంది. కానీ శక్తి ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఇలా విడుదలైనటువంటి శక్తి జీవక్రియ నిర్వహణ కోసం, అంటే ఆ మొక్క నిర్వర్తించుకునేటువంటి జీవక్రియలు ఉంటాయి కదా, ఆ మొక్క నిర్వహించుకునేటువంటి జీవక్రియల కోసం మైట్రోకాండ్రియా అనేటువంటి కణాంగంలో ATP రూపంలో శక్తి నిల్వ ఉంటుంది. ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ ఇదే మార్గంలో గాలి గదుల నుండి బయటకు వెలువడుతుంది. ఈ చర్య వ్యాపన పద్ధతిలో ఎట్లా జరుగుతుందంటే వ్యాపన పద్ధతిలో జరుగుతుంది. కణంలో ఆక్సిజన్ వినియోగించబడగానే కణాలకు గాలి గదులకు మధ్య వాయు సాంద్రతలో తేడా ఏర్పడుతుంది. ఇక్కడ కణం ఉంది కదా, ఆ కణంలో ఓటును వినియోగించుకునేగానే ఏమవుతుంది, కణాలకు గాలి గదులు, దీని పక్కన ఉన్నటువంటి గాలి గదులు ఉంటాయి. ఈ గాలి గదులు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఆక్సిజన్ సరఫరా అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఆక్సిజన్ ఖాళీ అయిందంటే బయట నుంచి మళ్ళీ ఆక్సిజన్ వస్తుంది. ఇట్లా వాయు సాంద్రతలో తేడా ఏర్పడుతుంది. అదే సమయంలో గాలి గదులలో పత్రరంధ్రాలు, వాయు రంధ్రాల వెలుపల కూడా వాయు సాంద్రతలో తేడా వస్తుంది. అందువల్ల వెలుపలి గాలి పత్రరంధ్రాల గుండా లోపలికి ప్రవేశిస్తుంది. ఇది బయటి వాతావరణం అనుకుంటే, ఇది పత్రం అనుకుంటే, పత్రరంధ్రం ఇక్కడ గాలి ఏం చేస్తుంది, పత్రరంధ్రాల లోపలికి వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ గాలి గదిలోనికి పోతుంది. గాలి గదిలో నుంచి కణంలోనికి పోతుంది. కణం ఏం చేస్తుంది, ఇక్కడ ఆక్సిజన్ వినియోగించుకుంటుంది. ఇక్కడ ఆక్సిజన్ తక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. తర్వాత బయట నుంచి పత్రరంధ్రాలలోనికి వస్తుంది. ఆ విధంగా వాయు సాంద్రతలోని వ్యత్యాసం వల్ల వ్యాపన పద్ధతిలో ఏమవుతుంది, గాలి అనేటువంటిది లోపలికి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడిన సాంద్రత వ్యత్యాసం వల్ల, కార్బన్ డైఆక్సైడ్ ఉడికి ఏమవుతుంది, ఏర్పడిన వ్యత్యాసం వల్ల పై చర్య వల్ల వ్యతిరేక దిశలో ఏమవుతుంది, అది కణం నుంచి బయటికి వచ్చేస్తుంది. వేళ్ళ ద్వారా శ్వాసక్రియ. మొక్క వేళ్ళలో ఉండే మూలకేశాలు మనం చూసినట్లయితే వేర్లు ఉంటాయండి. వేర్లకు ఉండేటువంటి చిన్న వేర్లు ఉంటాయి. వాటిని ఏమంటామంటే మనం మూలకేశాలు అంటాం. ఇవి ఎట్లుంటాయంటే పల్చని ఉపరితలం ద్వారా వాయు మార్పిడి, వీటికి పల్చని ఉపరితలం ఉంటుంది. దీని ద్వారా ఏం చేస్తుంది, వాయు మార్పిడి చేస్తాయి. ఈ మట్టి రేణువుల మధ్య ఉండే ఆక్సిజన్ పీల్చుకుంటాయి. మట్టిలో ఉడక ఏమంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. మట్టి కణాల మధ్య పల్చని పొరలు ఉంటాయి కదా, ఆ పొరల్లో O2 అనేటువంటిది నిల్వ ఉంటుంది. ఈ O2ను ఏం చేస్తాయి, ఇవి స్వీకరిస్తాయి. అయితే చెరువులు మొదలైనటువంటి చిత్తడి ప్రదేశాల్లో పెరిగే మొక్కలు వేర్లు ఈ విధులు నిర్వర్తించలేవు. మరియు నీటి ప్రదేశాల్లో ఉండేటువంటి మొక్కల వేర్లు ఉంటాయి కదా, అవి ఈ పని చేయలేవు. ఇటువంటి చిత్తడి ప్రదేశాల్లో పెరిగే మొక్కల్లో వేర్లు భూమి ఉపరితలంపైకి చొచ్చుకొచ్చి అనుకూలనాన్ని ప్రదర్శిస్తాయి. ఇక్కడ మనం చూసినట్లయితే వాయుగత వేర్లను కనిపిస్తున్నాయి కదా, మ్యాంగ్రూవ్స్ మొక్కలు లాంటివి. ఇవి ఏం చేస్తాయంటే వాటి వేర్లను, ఇది మొక్క అనుకుంటే మొక్క యొక్క వేర్లు ఏం చేస్తాయి, పైకి చొచ్చుకొని వస్తాయి. ఈ పైకి వచ్చినటువంటి వేర్ల ద్వారా అవి శ్వాసక్రియను జరుపుకుంటాయి. వీటి ద్వారా ఏం చేస్తాయి, వాయు వ్యాపనం సమర్థవంతంగా జరుపుతాయి. ఎగ్జాంపుల్ మ్యాంగ్రూవ్స్ మొక్కలు. మరొక ముఖ్యమైనటువంటి అనుకూలం బోలుగా ఉండే కాండం కలిగి ఉండడం. ఈసారి మీరు ఎప్పుడైనా చిత్తడి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ పెరిగే మొక్కల యొక్క కాండంను సేకరించండి. దానిలో గల రంధ్రాల సంఖ్యను, పరిమాణాన్ని మామూలు నేల మీద పెరిగే మొక్కల కాండంతో పోల్చి చూడండి. ఇలాంటి ప్రదేశాల్లో పెరిగే మొక్కల్లో వేర్లు ఏమైతే సమర్థవంతంగా పెరగకపోవడం వల్ల, వాయు రవాణాలో సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల మొక్కలు జీవించడం కష్టమవుతుంది. ఇలాంటి ప్రదేశాల్లో, చిత్తడి ప్రదేశాల్లో ఉన్నటువంటి వాటిలో సమర్థవంతంగా ఏర్పడకపోవడం వల్ల అయితే వాయు సమస్యలు ఏర్పడి అవి జీవించడం కష్టమవుతుంది. అందువల్లనే మడ అడవుల్లో పెరిగే మ్యాంగ్రోవ్ మొక్కల్లో నేలపైకి చొచ్చుకొని వచ్చిన వాయువేల ద్వారా ఏం చేస్తుంది, ఉపరితలం నుంచి ఆక్సిజన్ని పీల్చుకుంటాయి. అందుకే ఈ మొక్కలు ఒక ప్రత్యేకమైనటువంటి అనుకూలనాన్ని కలిగి ఉంటాయి. ప్రత్యేకమైన అనుకూలనం అంటే ఏంటంటే ఏం లేదండి,
ఈ మొక్కలు ఏం చేస్తాయి, ఈ మొక్కల వేర్ల నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు ఉపరితలం పైకి వచ్చేస్తాయి. ఈ ఉపరితల వేర్లు ఉంటాయి కదా, ఈ ఉపరితల వేర్లు ఏం చేస్తాయి, ఆక్సిజన్ గ్రహించుకొని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేసి శ్వాసక్రియను జరిపి ఆ మొక్కకు కావాల్సినటువంటి శ్వాసక్రియ ప్రక్రియను నిర్వర్తించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది వేళ్ళ ద్వారా శ్వాసక్రియ. వేళ్ళ ద్వారా శ్వాసక్రియ. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒక యాక్టివిటీ ఉందండి. పిడికెడు శనగలు లేదా పెసలు తీసుకొని మీ ప్రయోగాన్ని ఒక రోజు ముందు వాటిని నీటిలో నానబెట్టండి. తర్వాత వాటిని తీసి గుడ్డలో వేసి దారంతో గట్టిగా మూట కట్టండి. ఈ మూటను తరగతి గదిలో ఒక మూల ఉంచండి. 2 రోజుల పాటు పరిశీలించండి. గింజలు మొలకెత్తుతాయి. మొలకెత్తిన గింజలు తీసుకొని గాజు సీసాలో వేయండి. ఒక చిన్న బీకర్ తీసుకొని దానిలో 3 వంతుల సున్నపు నీరు ఏం చేయాలి, 3 వంతుల సున్నపు నీరును వేసి బీకర్ను దారంతో కట్టి జాగ్రత్తగా గాజు జాడీలో ఉంచండి. జాడీ మూత బిగించండి. ఇలాగే పొడి విత్తనాలతో మరొక అమరికను సిద్ధం చేయండి. రెండింటి మధ్య 2 రోజుల పాటు 2 డేస్ను ఉంచండి. పరిశీలించండి. ఈ విధంగా మనం చూసినట్లయితే శనగలు తీసుకొని ఇందులో గాజులు పెట్టినట్టే శ్వాసక్రియ జరుగుతుంది. మొలకెత్తే శ్వాసక్రియ జరుగుతాయి. ఇవి ఏమైతే శ్వాసక్రియను జరుపుకొని CO2ను విడుదల చేస్తాయి. CO2కు సున్నపుతేట పాలవలగే మారడం అనేటువంటిది మనం గమనించవచ్చు. కొన్ని మొలకెత్తినటువంటి గింజలను ఒక థర్మల్ ఫ్లాస్క్లో తీసుకోండి. ఒక బిడను ఇది మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే మొలకెత్తిన గింజలు థర్మల్ ఫ్లాస్క్లో తీసుకొని రంధ్రం చేసి దాని గుండా థర్మామీటర్ని అమర్చండి. ఈ థర్మామీటర్ మొలకెత్తిన గింజల్లో మునిగి ఉండేలా జాగ్రత్త పడండి. ప్రతి 2 గంటలకు థర్మామీటర్లో ఉష్ణోగ్రతను నమోదు చేయాలి. 24 గంటల పాటు పరిశీలించండి. ఉష్ణోగ్రతలో పెరుగుదల ఏమై ఉంటుంది, ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుందా తగ్గుతుందా, ఉష్ణం ఎక్కడి నుంచి వచ్చిందో భావిస్తున్నారు. ఈ విధంగా కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియ. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ ఉష్ణోగ్రత మనం చెప్పుకున్నాం కదా, శ్వాసక్రియ వల్ల ఏమవుతుంది, ఉష్ణం వెలువడుతుంది అనేటువంటిది మనం చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఈ గింజలు మొలకెత్తిన గింజలు శ్వాసక్రియ జరుపుకోవడం వల్ల వీటిలో వెలువడే ఉష్ణం ఉంటుంది, శక్తి ఉష్ణం అనేటువంటిది ఈ థర్మామీటర్లో మనము రీడింగ్ పెరగడాన్ని మనం చూడవచ్చు. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియ. మొక్కలు ఏం చేస్తాయి, గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను నీటిని వినియోగించుకొని సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ ద్వారా సొంతంగా ఏం చేస్తాయి, ఆహార పదార్థాలను లేదా ఫుడ్ను తయారు చేసుకుంటాయి. ఏంటివి, మొక్కలు ఏం చేస్తాయి, CO2 ప్లస్ 6CO2 ప్లస్ 12H2O ఏం చేస్తాయి, కాంతి సమక్షంలో పత్రహరితంను ఉపయోగించుకొని ఏం చేస్తాయి, C6H12O6 అనేటువంటి గ్లూకోజ్ పదార్థాన్ని మరియు CO2ను H2Oను ఈ విధంగా విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇదే ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ ద్వారా సొంతంగా ఫుడ్ను ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఈ చర్య అనేక సంక్లిష్టమైన సోపానాల ద్వారా జరిగి కాంతి శక్తిని ఏం చేస్తుంది, రసాయన శక్తిగా మారుస్తుంది. కాంతి శక్తిని ఏం చేస్తుంది, రసాయన శక్తిగా మారుస్తుంది. ఈ చర్యలో కార్బన్ డైఆక్సైడ్ నుండి ఏమవుతాయి, CO2 నుండి చక్కెరలు సంశ్లేషించబడతాయి. మనం తీసుకున్నాం కదా ఇక్కడ 6CO2 అనేటువంటి ఈ CO2 నుంచి ఏమవుతుంది, గ్లూకోజ్ అనేటువంటిది సాధారణంగా పిలుస్తారు, ఒక చక్కెర అని పిలుస్తారు. దాన్ని కూడా గ్లూకోజ్ను కూడా చక్కెరలు అంటారు. కార్బన్ డైఆక్సైడ్ నుండి ఏమైతే ఈ చక్కెరలు సంశ్లేషించబడతాయి. ఈ రకమైన నిర్మాణాత్మక క్రియా విధానం అనబోలిక్ ప్రాసెస్. ఈ రకమైన నిర్మాణాత్మక క్రియా విధానం క్లోరోప్లాస్ట్లో పత్రహరితంలో జరుగుతుంది. అంటే సరళ పదార్థాల నుండి ఏమైతాయి, సంక్లిష్ట పదార్థాలు అనేటువంటివి ఏర్పడతాయి. కిరణజన్య సంయోగక్రియ విధానాన్ని సమీకరణం చూడండి. 6CO2 ప్లస్ 12H2O కాంతి సమక్షంలో C6H12O6 మరియు 6H2O 6O2 అనేటువంటివి అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి. గ్లూకోజ్ ఏర్పడుతుంది, నీరు ఏర్పడుతుంది, ఆక్సిజన్ విడుదల కావడం అనేటువంటిది జరుగుతుంది. దీని ద్వారా ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఇలా ఉత్పత్తి అయినటువంటి చక్కెర నుండి జీవక్రియలు నిర్వహించడానికి కావాల్సినటువంటి శక్తి శ్వాసక్రియ ద్వారా వెలువడుతుంది. ఏమవుతుంది, శ్వాసక్రియ ద్వారా మనం జరిపే శ్వాసక్రియ ఉంటుంది కదా, రెస్పిరేషన్ ద్వారా ఈ చక్కెరలను వినియోగించుకొని ఏమైతే జీవక్రియలు నిర్వహించడానికి కావాల్సినటువంటి శక్తి శ్వాసక్రియ ద్వారా వెలువడుతుంది. శ్వాసక్రియ ద్వారా ఏదైతే కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలు తయారైతే ఆ ఆహార పదార్థాలు శ్వాసక్రియ ద్వారా శక్తి విడుదలకు మూలంగా ఏర్పడతాయి. అంటే శ్వాసక్రియ అంటే కేవలం గాలి పీల్చడం వదలడం కాదు, ఇది సంక్లిష్ట ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసే చర్య. ఇది ఏం చేస్తుంది, సంక్లిష్ట రూపంలో ఉన్న ఆహార పదార్థాలని దాన్ని విచ్ఛిన్నం చేసి రసాయన శక్తి, సిద్ధ శక్తిని ఉత్పత్తి చేసే విచ్ఛిన్న క్రియ. ఇది ఏం చేస్తుంది, ఇది సంక్లిష్ట ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి వాటి నుండి ఏం చేస్తుంది, శక్తిని తయారు చేస్తుంది.
కాబట్టి ఇది రసాయన శక్తి, స్థితి శక్తిని ఉత్పత్తి చేసే ఒక విచ్ఛిన్న చర్య, క్యాటబాలిక్ ప్రాసెస్. శ్వాసక్రియ విధానాన్ని క్రింది సమీకరణం ద్వారా సూచించవచ్చు. ఏమవుతుంది? C6H12O6 అనేటువంటిది గ్లూకోజ్. ఇది ఏం చేస్తుంది? O2 సమక్షంలో 6O2 సమక్షంలో ఏమవుతుంది? 6CO2 శ్వాసక్రియ ద్వారా 6CO2 H2O మరియు శక్తి అనేటువంటిది విడుదలవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది, వాటర్ విడుదలవుతుంది, మరియు శక్తి మన జీవన క్రియలకు కావాల్సినటువంటి శక్తి అనేటువంటిది విడుదల అవుతుంది శ్వాసక్రియ ద్వారా. తీసుకున్న ఆహార పదార్థాల శ్వాసక్రియ ద్వారా అంత్యశక్తిని రిలీజ్ చేయడమే శ్వాసక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం. కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియలు చూడడానికి వ్యతిరేక చర్యలుగా కనిపించినప్పటికీ రెండింటిలో భిన్నమైన జీవరసాయన చర్య మార్గాలు ఉంటాయి. ఏమైతే భిన్నమైన జీవరసాయన చర్య మార్గాలు ఉంటాయి. మొక్కల్లో జరిగే జీవక్రియలకు, మెటబాలిజంకు ఈ రెండు ఎంతో అవసరం. ఈ రెండు ఫోటోసింథసిస్ అవుతాం మరియు శ్వాసక్రియ అవసరం. మొక్కల్లో జరిగే జీవక్రియలకు అవసరమైన చక్కెరలు, పిండి పదార్థాలు మొదలైన అనేక రకాల కార్బోహైడ్రేట్ల తయారీకి కిరణజన్య సంయోగక్రియ క్లోరోప్లాస్ట్లలో జరుగుతుంది. మొక్కల్లో జరిగే జీవక్రియలకు అవసరమైన చక్కెరలు ఉంటాయి కదా, చక్కెరలు కానీ పిండి పదార్థాలు మొదలైన అనేక రకాల కార్బోహైడ్రేట్ల తయారీకి ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ క్లోరోప్లాస్ట్లలో జరుగుతుంది. కార్బోహైడ్రేట్ తయారీకి దోహదపడే ఈ కిరణజన్య సంయోగక్రియ ఎక్కడ జరుగుతుందంటే పత్రహరితం లేదా క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. మైట్రోకాండ్రియాలో జరిగే కణ శ్వాసక్రియలో ఏమవుతుంది? మైట్రోకాండ్రియా అనే మరొక కణాంగం ఉంటుంది కదా, కణంలో ఆ మైట్రోకాండ్రియాలో జరిగే కణ శ్వాసక్రియలో ఈ కార్బోహైడ్రేట్లు దహనం చెంది ఈ విధంగా ఫోటోసింథసిస్ వల్ల ఏర్పడినటువంటి ఈ చక్కెరలు లేదా పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు ఉన్నాయి కదా, ఇవేమవుతాయి? మైట్రోకాండ్రియా కణాంగంలో కణ శ్వాసక్రియలో ఈ కార్బోహైడ్రేట్లు దహనం చెంది వీటి నుంచి ఏమవుతుంది? శక్తి ఉత్పత్తి కావడం అనేటువంటిది జరుగుతుంది, శక్తి ఉత్పన్నం అవుతుంది. ఇది జీవక్రియల నిర్వహణకు ఈ శక్తి ఏమవుతుంది? ఆ మొక్క కానీ జంతువు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మానవుడిని తీసుకుని అనుకో, మానవుడు చదవడం కానీ, రాయడం కానీ, పని చేయడం కానీ, తినడం కానీ, వీటన్నిటికి కావాల్సినటువంటి శక్తి కోసం ఈ శక్తి ఉపయోగించబడుతుంది. ఇది జీవక్రియల నిర్వహణకు ఉపయోగపడుతుంది. పగటి సమయంలో మొక్కలన్నిటిలోనూ శ్వాసక్రియ కన్నా కిరణజన్య సంయోగక్రియ చర్య రేటు ఎక్కువగా ఉంటుంది. మొక్కల్లో మనం చూసినట్లయితే శ్వాసక్రియ కంటే పగటి పూట ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ అధికంగా జరుగుతుంది. రాత్రి సమయంలో దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. రాత్రి సమయంలో ఏం చేస్తుంది? ఫోటోసింథసిస్ తక్కువ జరుగుతుంది, శ్వాసక్రియ ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే పగటి పూట సూర్యకాంతి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఫోటోసింథసిస్ యాక్టివ్గా జరుగుతుంది, కిరణజన్య శ్వాసక్రియ తక్కువ జరుగుతుంది. రాత్రిపూట సూర్యుడు కాబట్టి ఏం చేస్తుంది? ఫోటోసింథసిస్ తక్కువ జరుగుతుంది, శ్వాసక్రియ ఎక్కువగా జరుగుతుంది. ఉష్ణోగ్రత, గాలిలోని తేమ, కాంతి తీవ్రత మొదలైనవన్నీ కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియ నిష్పత్తులపై ప్రభావం చూపిస్తాయి. ఉష్ణోగ్రత టెంపరేచరు మరియు తేమ మరియు కాంతి తీవ్రత ఈ మూడు అంశాలు ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ ఈ రెండింటిపైన ప్రభావం చూపుతాయి. నెక్స్ట్ ఈ పాఠ్యాంశం శ్వాసక్రియ అనేటువంటి పాఠ్యాంశము మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఈ పాఠ్యాంశం ద్వారా మనం ఏమేమి నేర్చుకున్నాం అనేటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే, శ్వాసక్రియలో మనం పీల్చిన గాలి ఊపిరితిత్తులోనికి, అక్కడి నుండి వాయుగోణులోనికి చేరుతుంది. తిరిగి అదే మార్గంలో ఏమవుతుంది? వెలుపలికి వస్తుంది. ఏది వస్తుంది? CO2 వస్తుంది. గాలి పీల్చుకోవడం నుండి కణాల స్థాయిలో ఆక్సిజన్ వినియోగం కావడం వరకు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరిగే చర్యలన్నిటినీ కలిపి ముక్కు ద్వారా గాలి పీల్చుకోవడం నుంచి కణ స్థాయిలో వినియోగం కావడం వరకు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరిగే చర్యలన్నిటినీ మనం ఏమంటామంటే శ్వాసక్రియ అని అంటాం. విడిచే గాలి సున్నపు తేటను ఏం చేస్తుంది? విడిచే గాలి సున్నపు తేటను తెల్లగా పాలవలగా మారుస్తుందని లెవోయిజర్ కనుగొన్నాడు. ఎవరు కనుగొన్నారంటే లెవోయిజర్ కనుగొన్నారు. పీల్చిన గాలి నాసికా రంధ్రాలు, గ్రసని, స్వరపేటిక. మనం పీల్చుకున్నటువంటి ఓటు ఉంటుంది కదా, ఈ ఓటు ఎట్లా పోతుందంటే నాసికా రంధ్రం, తర్వాత గ్రసని తర్వాత స్వరపేటిక తర్వాత వాయునాళం తర్వాత శ్వాసనాళం తర్వాత ఊపిరితిత్తు తర్వాత వాయుగోణులకు. అక్కడ నుంచి ఏమవుతుంది? వాయుగోళం నుంచి రక్తంలో కలుస్తుంది. ఇదే మార్గంలో CO2 ఎక్కడొస్తుంది? వెనుకకు వస్తుంది. ఊపిరితిత్తులో వాయు మార్పిడి అతి చిన్న సంచుల వంటి వాయుగోణులలో జరుగుతుంది. అతి చిన్న సంచుల వంటి వాయుగోణులలో
ఏమవుతుంది వాయు మార్పిడి అనేటువంటిది జరుగుతుంది. ఊపిరితిత్తులో మిలియన్ సంఖ్యలో వాయుగోణులలో రక్తకేశ నాళికలతో కలిసి ఉంటాయి. మనం చూసినట్లయితే ఊపిరితిత్తులు ఉంటాయి కదా, ఈ ఊపిరితిత్తులు ఏమైతాయి మిలియన్ సంఖ్యలో వాయుగోణులు రక్తకేశ నాళికలతో ఈ వాయుగోణులు మిలియన్ సంఖ్యలో రక్తకేశ నాళికలతో కలిసి ఉంటాయి. దిగువ భాగంలో ఉండే కండర నిర్మితమైన పొరను, ఈ ఊపిరితిత్తులకు దిగువ భాగంలో కండర నిర్మితమైనటువంటి పొరను మనం ఏమంటా అంటే విభాజక పటలం లేదా డయాఫ్రమ్ అని అంటాము. ఉచ్ఛ్వాసలో విభాజక పటలము సంకోచించక, ఉచ్ఛ్వాసలు అంటే గాలి పీల్చినప్పుడు ఏం చేస్తుంది సంకోచించక విభాజక పటలం విశ్రాంతి స్థితికి వస్తుంది. ఉచ్ఛ్వాసలో విభాజక పటలం సంకోచించక విభాజక పటలం ఏం చేస్తుంది విశ్రాంతి స్థితికి వస్తుంది. పీల్చే గాలి నాసికా కుహరంలో వాయునాళంలో ఉడపోయబడుతుంది. పీల్చే గాలి ఎక్కడెక్కడ ఉడబడుతుంది అంటే మన ముక్కు నాసికా కుహరం ఉంటుంది కదా అక్కడ, తర్వాత వాయునాళం అంటే గాలి వెళ్తుంది కదా మనం పీల్చుకున్న వాయునాళంలో ఉన్న తేమ ఉడక ఏం చేస్తుంది మలినాలను అన్నిటిని ఉడపోస్తుంది. ముక్కు రంధ్రంలోని తేమ వెంట్రుకలు దుమ్ము ధూళి కణాలను లోపలికి పోకుండా ఆపివేస్తాయి. మనం పీల్చిన గాలి నాసికా కుహరం ద్వారా ప్రయాణం చేసేటప్పుడు ఏం చేస్తుంది దాని ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకు సమానం అవుతుంది. మనం తీసుకునే ముక్కు ద్వారా ఉన్నటువంటి గాలి ఏం చేస్తుంది శరీర ఉష్ణోగ్రతకు ఇది ఏం చేస్తుంది సమానం చేయడం వలన నీటి ఆవిరి గ్రహించబడి ఇంకా తేమగా ఉంటుంది. గ్రసని శ్వాస మరియు జీర్ణ వ్యవస్థలకు ఒకే మార్గంగా పనిచేస్తుంది. గ్రసని ఏం చేస్తుంది శ్వాస మరియు జీర్ణ వ్యవస్థలకు ఒకే మార్గంగా పనిచేస్తుంది. ఎపిగ్లాటిస్ అనేది ఒక కండరయుతమైనటువంటి మూత వంటి నిర్మాణము. ఎపిగ్లాటిస్ అనేటువంటిది ఒక కండరయుతమైనటువంటి మూత వంటి నిర్మాణం. ఇది గాలిని ఆహారాన్ని తన మార్గంలో వెళ్ళేందుకు వీలుగా కదులుతుంది. స్వరపేటికలో ఉండే స్వరతంతువులు ఊపిరితిత్తుల నుండి వెలుపలికి వచ్చే గాలికి కంపిస్తాయి. ఊపిరితిత్తుల నుండి బయటకు వస్తే గాలి ఉంటుంది కదా, ఈ గాలికి ఏం చేస్తాయి చెలిస్తాయి. తద్వారా మనం మాట్లాడడం పాటలు పాడడం అనేటువంటిది జరుగుతుంది. వాయునాళం శ్వాసనాళం గాను అది చిన్న చిన్న వాయుగోణులుగాను ఏమవుతుంది విడిపోతుంది. వాయునాళం ఏమవుతుంది చిన్న శ్వాసనాళం ఏమవుతుంది చిన్న చిన్న వాయుగోణులుగా విడిపోతుంది. అతి చిన్న పరిమాణంలో ఉండే వాయుగోణుల నుండి రక్తనాళాలలోని రక్తంలోనికి వాయు వినిమయం అనేటువంటిది జరుగుతుంది. వాయు సహిత శ్వాసక్రియలో అధిక పరిమాణంలో శక్తి విడుదల కావడంతో పాటు వాయు సహిత అంటే గాలి ఆక్సిజన్ ఉన్న సందర్భంలో జరిగే శ్వాసక్రియలో అధిక పరిమాణంలో శక్తి విడుదల కావడంతో పాటు ఏమవుతుంది H2O కార్బన్ డైఆక్సైడ్ కూడా విడుదలవుతుంది. శక్తి విడుదలవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది మరియు నీరు అనేటువంటిది విడుదలవుతాయి. ఈ శక్తి అనేటువంటిది జీవనక్రియలకు ఉపయోగపడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ బయటికి విడుదలవుతుంది, నీరు కూడా బయటికి విడుదల కావడం అనేది జరుగుతుంది. ఆక్సిజన్ లభ్యత ఆధారంగా పైరువిక్ ఆమ్లం విచ్ఛిన్నం చేయబడుతూ బహుకణ జీవులలో ఎక్కువ కాలం వరకు అవాయు శ్వాసక్రియలు జరపలేవు. ఆక్సిజన్ లభ్యత వల్ల ఏమవుతుంది పైరువిక్ ఆమ్లం విచ్ఛిన్నం చేయబడుతుంది, కానీ బహుకణ జీవులు ఎక్కువ కాలం వరకు అవాయు శ్వాసక్రియలు జరపలేవు. కొద్దిసేపు మాత్రమే శ్వాసక్రియ మనం ముక్కు మూసుకొని ఎంతసేపు ఉండగలుగుతాం జస్ట్ 5 minutes, అంతకంటే ఎక్కువసేపు ఉండలేము. అట్లా బహుకణ జీవులు అనేటువంటివి ఎక్కువ కాలం అవాయు శ్వాసక్రియను జరపలేవు. తగినంత ఆక్సిజన్ అందుబాటులో లేనప్పుడు శక్తి విడుదల చేయడానికి అవాయు శ్వాసక్రియలకు వినడం జరుగుతుంది. ఏమవుతుంది శక్తి విడుదల చేయడానికి అక్కడ జరిగే శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ లేదా కిణ్వనం అనేటువంటి ప్రక్రియ జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియ వ్యతిరేకమైనవిగా కనిపించినప్పటికీ జీవక్రియలు నిర్వర్తించడానికి కావాల్సిన అనేక జీవరసాయన చర్యలు రెండింటిలోనూ జరుగుతాయి. జీవరసాయనిక చర్యలు జరగడానికి కావాల్సిన చర్యలన్నీ రెండింటిలోనూ జరుగుతాయి. మొక్కల్లో జరిగే జీవన క్రియలకు అవసరమైన చక్కెరలు, స్టార్చ్ మొదలైన పిండి పదార్థాలు క్లోరోప్లాస్ట్లో జరిగే కిరణజన్య సంయోగక్రియలు ఏర్పడతాయి. మొక్కల జీవన క్రియలకు అవసరమైనటువంటి చక్కెర ఉంటుంది కదా, ఈ చక్కెరలు, స్టార్చ్ మొదలైనటువంటి పిండి పదార్థాలు క్లోరోప్లాస్ట్లో జరిగే ఫోటోసింథసిస్లో ఏర్పడతాయి. పత్రహరితంలో జరిగే ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ ఉంది కదా, ఈ కిరణజన్య సంయోగక్రియలో ఈ చక్కెరలు లేదా స్టార్చ్ అనేటువంటివి ఏర్పడతాయి. కణ శ్వాసక్రియలో మైట్రోకాండ్రియాలో ఉండే కార్బోహైడ్రేట్లు దహనం చెంది రసాయనిక శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇవి జీవక్రియలను నిర్వర్తిస్తాయి. ఇవేం చేస్తాయి జీవక్రియలను నిర్వహిస్తాయి. ఈ కార్బోహైడ్రేట్లు దహనం చెంది ఏమవుతుంది రసాయనిక శక్తి విడుదలవుతుంది. రసాయనిక శక్తి విడుదల కావడం అనడం వలన మనకు ఏమవుతుంది కార్బోహైడ్రేట్లు దహనం చెంది శక్తి విడుదలవడం CO2 మరియు H2 అనేటువంటివి ఏర్పడతాయి. ఇది శ్వాసక్రియకు సంబంధించినటువంటి పాఠ్యాంశం. ఇది సెకండ్ పార్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.